ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 నిబంధనలు ఉల్లంఘించిన ఆహార వ్యాపార సంస్థలపై జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఆయా సంస్థలపై నమోదైన 20 కేసుల్లో 7,91,000 రూపాయలను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జరిమానాగా విధించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నమోదు చేసిన కేసులను నల్గొండ జిల్లా రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ విచారించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఆహార భద్రత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆహార వ్యాపారులపై అధికారులు కేసు నమోదు చేసి సంబంధిత ఆధారాలను సహాయ ఆహార నియంత్రణ అధికారి జ్యోతిర్మయి, నల్గొండ జిల్లా ఆహార భద్రతా అధికారి ఎన్ శివశంకర్ రెడ్డిలు అడ్వకేటింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సహాయ ఆహార నియంత్రణ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహార పదార్థాలను అందించడం ప్రతి ఆహార వ్యాపార సంస్థ బాధ్యత అని అన్నారు. ఆహార వ్యాపారులు తమ వ్యాపారానికి అనుగుణంగా తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొంది ఉండాలని, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.